శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26th జూలై 2026 నుండి 1st ఆగస్టులోకి వచ్చాం. 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఒక్కసారి ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక 2 నిమిషాలు చెప్తానండి. ఒక నిమిషం. కుజుడు మనకి ఎప్పుడు కూడా వృషభ రాశిలోనూ ఉన్నాడు, ఆయన బ్రహ్మాండంగా. బుధుడు మిథున రాశిలోను, రవి గురులు బ్రహ్మాండంగా కర్కాటక రాశిలోను, కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థితిలోను, శుక్రకేతువులు సింహరాశిలోను. శుక్రకేతువులు అనుకూలవంతమైన ఫలితాలు ఎప్పుడు ఇవ్వలేకపోతూ ఉంటారు. కుంభరాశిలో రాహు, అలాగే శనీశ్వరుడు వక్రగతిలో 27వ తారీఖు నుంచి అండి 27th జూలై నుండి శనీశ్వరుడు వక్రగతిలో ఉంటున్నాడు. ఎక్కడ? మీనరాశిలో. వక్రగతిలో ఉన్నటువంటి శనీశ్వరుడు చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు తప్ప మంచి ఫలితాలు తక్కువ అని చెప్పచ్చు. సరే అండి. మనం ముందుగా మేషరాశి వాళ్ళకి ద్వితీయ భావంలో కుజుడు వలన, మీ రాశ్యాధిపతి కుజుడు ద్వితీయ భావంలో ఉండడం వలన కష్టపడి ధన సంపాదన ఉంటుంది. కానీ ద్వితీయ భావంలో ఉన్న కుజుడు వలన విద్యలో ఆటంకాలు, కుటుంబంలో వృద్ధి లేకపోవడాలు, అలాగే దూర ప్రాంతాల్లో నివసించడాలు, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా షార్ట్ జర్నీస్, తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కూడా వార్తలు సేకరించడం కోసం. అందులో మీరు నిష్ణాతులు, నైపుణ్యం గలవారు, మీరు వార్తా సంస్థల్లో పనిచేసేవారుగా మీరు బాగా తెలివిగలవారుగా ఉంటారండి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకోవాల్సి వస్తూ ఉంటుంది, పెంచుకుంటారు కూడా. కానీ వాహన సౌఖ్యము, అదృష్టము ఇవన్నీ మీకు బాగా నిండుగా ఉంటాయి. చతుర్థ భావంలో ఉన్న రవి మీకు విదేశ పర్యటన చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ పర్యటనలో చేస్తుంటారు. చతుర్థ భావంలో గురుడు ఉండడం వలన చక్కటి విద్య, సంగీతం అభిరుచి, సంగీతంలో డెవలప్మెంట్స్, అలాగే వాహన సౌఖ్యము, గృహాలు, ఆభరణాలు, అలాగే విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడాలు, తల్లిగారికి ప్రేమ, ఆవిడ ఆదాయ వనరులు బాగా ఉండడము, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కానీ పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతులు ఉన్నారు కదా, అది మంచి వాళ్ళు మాత్రం కాదు. ఎప్పుడు కూడా శుభఫలితాలు ఇవ్వరు. 2వ ఇంటి వాడు కూడా మీకు పంచమ స్థానంలో ఉండడం వలన శుక్రుడు పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కానీ అందులో ఫలితాలు తక్కువ, శూన్యం. కానీ రోగాల వలన, శత్రువు వలన, అలాగే రుణాల వలన కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది అని శాస్త్రం చెప్తాను. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు అంటే ఆల్మోస్ట్ ఆగస్టు నెలలో చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ కుజుడు గురుడు 8వ భావం చూడడం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగానే మీరు ఉంటారు. మీ రాశి వారికి భాగ్యస్థానం కూడా బాగుంది. గురుడు బాగా బ్రహ్మాండంగా ఉండడం వలన విదేశ పర్యటనలో చక్కగా బ్రహ్మాండంగా చదువుకోవడాలంటే విదేశ పర్యటనలో హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి వెళ్ళడాలు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా 10th హౌస్లో మీకు 29th and 30th చంద్రుడు ఉంటాడు. 4th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. అలాగే గురు దృష్టి వలన కూడా మీరు ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వ్యాపారాలు అంటే జనరల్గా మిల్క్ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. రాహు ప్రభావం కూడా ఖచ్చితంగా మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి, మీ వ్యాపారాభివృద్ధి కలగడానికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి, అలాగే ఫార్మా రంగం, వీటిల్లో మీరు బాగా రాహు తోడ్పడతాడు. ఏదైనా బాధకుడైనటువంటి శనీశ్వరుడు మంచివాడు కాదండి, బాధలు ఇస్తుంటాడు. అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పండితుడు కూడా మీరు చెప్పచ్చు మిమ్మల్ని. అలాగే మీ కార్యాలను మీరే అంటే జనరల్గా మీరు చూసుకుంటూ ఉంటారు, మీ పనులు మీరే చూసుకునే వారుగా మీరు ఉంటారు. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు వలన చక్కటి ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, అలాగే బాగా మాట్లాడే శక్తి, యాంకరింగ్ వృత్తిలో బ్రహ్మాండంగా రావడం జరుగుతుందండి. ఇంకా చెప్పాలంటే మీరు గాయకులు కూడా బాగా డెవలప్ అవుతారు. మీ సోదరమణులు, ఎక్కువగా తమ్ముళ్ళు,
చాలా బాగుంటారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. ధైర్యంగా మీరు ప్రతి పని ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది, చేస్తారు కూడా. పనులందు పట్టుదల అంటాం. కానీ విద్యలో ఆటంకాలు ఏర్పడ్డము, మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితులు అంత అద్భుతంగా మాత్రం ఏముండవండి. సంతానం విషయంలో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. రైతులకు కూడా పంటలో నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు, భార్యాభర్తల యొక్క అనురాగాలు చాలా చాలా బాగుంటాయి. అంటే అతి త్వరలో మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే 29, 30th మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అంటే బహుశా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే మిల్క్ వ్యాపారాలు కూడా, మిల్క్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, అలాగే ఫుడ్ బిజినెస్లు, బంగారం వెండి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారి సందర్శన ఉంటుంది. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా మంచి అనుకూలవంతమైన కాలము. దశమంలో రాహు ఉండడం వలన మీరు డాక్టర్స్గా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 12వ భావంలో ఉన్న రాహు శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పటికీ 11వ భావంలో ఉన్న శనీశ్వరుడు మీకు బాగా ధనవంతుడు చేస్తాడండి. బాగా డబ్బున వాడిగా చేస్తాడు ఆయన. భూములు సంబంధించిన వాటిల్లో మీరు లాభాల స్వీకరణ బాగుంటుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు బాగుంటాయి. కాకపోతే అంటే విద్యలో నష్టాలు, కొంతమంది విద్యలో ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. వాహనాలు భాగ్యంగా కలవారుగా మీరు ఉంటారు. మిథున రాశి వారికి రాశిలోనే బుధుడు ఉన్నాడు కదండి, బ్రహ్మాండం. మ్యాథమెటిషియన్గా, అలాగే జ్యోతిష పండితుడిగా, అలాగే శాస్త్ర అభ్యున్నత గలవారుగా, అంటే వేదశాస్త్ర విద్య అభ్యసించేవారుగా బాగుంటారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య బాగా వస్తుంది. అలాగే కుటుంబంలో వృద్ధి, ఆయుష్, అలాగే ధన వృద్ధి, కుటుంబంలో శ్రేయస్సు, ముఖవర్చస్సు పెరగడము, ఎక్కువగా మాట్లాడే శక్తి, ధనానికి ఎటువంటి లోటు లేకుండా బాగా సంపాదించే ధనం ప్రాప్తి కలిగేవారుగా మీరు ఉంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. అది కూడా మీ చెల్లెళ్ళని, తమ్ముళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. కానీ విద్యలో నష్టాలు రావడము, విద్యలో ఆటంకాలు ఏర్పడము, రైతులకు నష్టాలు రావడము, ఇంకా చెప్పాలంటే తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతంగా మాత్రం ఉండదు. సంతానం విషయంలో కూడా మీరు బాగా శ్రద్ధ వహించాల్సిందే. వాళ్ళ సంతానం బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఆడ సంతానం మంచి బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు ఇవన్నీ మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంది అని చెప్తాం. ఇక్కడ 6వ స్థానానికి గురుదృష్టి, 8వ స్థానానికి గురుదృష్టి. అంటే మీరు ఖచ్చితంగా లా రిలేటెడ్, అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాలు మీరు గెలుస్తారు. ఫేవరబుల్గా మీకు రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పచ్చు. పైగా చంద్రుడు కూడా 29, 30th మీకు అష్టమ స్థానంలో గురుదృష్టి ఉంది కాబట్టి సడన్గా గెలిచేయడం, సడన్గా సక్సెస్ అవ్వడం, ఇవన్నీ మీకు ఉంటాయండి. అంతేకాకుండా భాగ్యస్థానంలో రాహు విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు. అంతేకాకుండా డాక్టర్స్ కోసము, డాక్టర్స్ వృత్తి అంటే సపోజ్ మీరు MBBS అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళాలి. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, ఇవన్నీ రాహు కారకత్వాలనే మీకు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా చేస్తాడు. భాగ్యంలో ఉన్న రాహువు గంగాస్థానాన్ని, అదృష్టాన్ని, అమ్మవారికి దర్శనాలని కలిగిస్తూ ఉంటాడు. అలాగే రాజకీయ రంగంలో కూడా మీకు అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దశమంలో శని వక్రగతిలో ఉన్నాడండి, కంటక శని అంటాం. సో కంటక శని దశమంలో ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. ఉద్యోగంలో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడండి మీకు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగస్తులకి, అలాగే రాజకీయ రంగంలో ప్రజాసేవ చేసుకునే వారికి కూడా ఆటంకాలు ఏర్పడతాయి. కానీ గంగాస్థానం మాత్రం చేస్తారని మీరు వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే అంటే మీరు బహుశా ఉన్న ఊరును విడిచి దూర ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 12వ భావంలో కుజుడు అంత మంచివాడు కాదండి. చిన్న యాక్సిడెంట్స్ ఇవ్వడానికి, అంటే మీరు బండి మీద వెళ్తూ పడిపోవడం, చిన్న దెబ్బలు తగలడము, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కర్కాటక రాశి వారికి రవి గురులు రాశిలోనే ఉండడము మంచి యోగాన్ని కలిగిస్తారండి. పైగా మీ రాశాధిపతి 7వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే రవి గురులు ఉండడం వల్ల చక్కటి విద్య, జ్ఞాన సంపద, అదృష్టము, తెలివి, స్పీడ్గా నడుచుకునే తత్వము,
కష్టపడి సంపాదించే ధన ప్రాప్తికి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే 10th హౌస్ లార్డ్ కూడా ద్వితీయ భావంలో, అంటే మీకు శుక్రుడు మంచివాడు కాదు, 11వ ఇంటి వాడు అయ్యాడు. శుక్రుడు కేతువుతో కలిసి ద్వితీయ భావంలో అంత మంచిదేం కాదండి. బట్ కుజ దృష్టి ఉంది కాబట్టి చక్కటి సంగీతం అంటారు సరే, చక్కటి సంగీతంలో పాటలు పాడడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉండడము అంటాం కదా, అలా ఉంటూ ధన సంపాదన మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కుటుంబ విషయంలో చాలా అదృష్టవంతులే. కాకపోతే ఏంటంటే మీరు ప్రయాణంలో ఆలస్యం అవడము, ప్రయాణాలు ఇబ్బందులు, మీ సిస్టర్స్గా ఎవరికో చిన్న ఒంట్లో బాగుండకపోవడాలు జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో బాగా రాణిస్తారండి. కానీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సింది. 4th హౌస్ లార్డ్ ఇన్ 2nd భావం కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు, అదృష్టం తోడుగా ఉంటుంది. కానీ మీ పుత్రులు ఉన్నారు సరే, ఆ సంతానం, మీ సంతానంలో అందులో పుత్రులు ఉంటారు కదా, వాళ్ళు చాలా బాగా మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు మీ రాశాధిపతి సప్తమంలో ఉండి 29, 30 తారీఖులో ఉన్నాడు కాబట్టి జులై, వాళ్ళు గురుదృష్టిలో ఉంది కాబట్టి గజకేసర యోగంలో ఉండి విదేశ ప్రాప్తి కలుగుతుంది. పైగా కొంతమందికి వివాహాలు చూడరు, వివాహ శుభకార్యాలకు జరగడానికి అవకాశాలు ఆగస్టు నెలలో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏదేమైనా భార్య భర్త లేక దాంపత్య జీవితం పర్ఫెక్ట్. రాహు అష్టమంలో ఉండడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఏదేమైనా శనికి గురుదృష్టి ఉంది. భాగ్యంలో ఉన్న శని మీ జనరల్గా వక్రగతిలో అంటే మంచివాడే కాదు, వక్రగతిలో శని చెడు కలిగిస్తూనే ఉంటాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, కోల్ ఇండస్ట్రీస్లోను, లేకపోతే సిమెంట్ పరిశ్రమల్లోనూ, అలా ఇవన్నీ వీటిలో కూడా మీకు నష్టాలు కలిగించడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి ఉండడం వలన తీర్థయాత్రలు, ఆ నష్టాల నుంచి బయటపడడము, విదేశ పర్యటనలు, హైయర్ ఎడ్యుకేషన్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. మీకు 10th అంటే కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటి, మీకు చేస్తున్న ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు చెందుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా ధన సంపాదన, ధనంలో అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 11వ భావంలో కుజుడు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం అని బ్రహ్మాండంగా చెప్పచ్చండి. బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్లే కాదు, ఏ బిజినెస్ చేసినా బిజినెస్ లో బాగా సంపాదన ఉంటుంది. బుధుడు కూడా 12th భావాధిపతి బుధుడు ఉంటే విమలయోగాన్ని ఇస్తాడు. అంటే విదేశ పర్యటనలు, సన్మానాలు, అదృష్టాలు, అలాగే దైవ దర్శనాలు ఎక్కువ కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి శుక్రుడు కేతువు మంచివాడు కాదండి. కానీ ఇక్కడ ఏమవుతుంది, 10th హౌస్ లార్డ్గా 9th హౌస్ లార్డ్తో చూడబడుతున్నాడు. అంటే భాగ్య రాజ్యాధిపతులకి దృష్టి ఉంది. కాబట్టి మీరు సింహరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అదృష్టాన్ని మీరు కలిగి ఉంటారని చెప్పచ్చు. కాకపోతే అంటే కుటుంబంలో వృద్ధి లేకపోవడము, అయితే సమయానికి చేతికి డబ్బులు అందలేకపోవడము, బంధువుల్లో చిన్న ఇబ్బందులు కలగడము, మీకు ముఖ వర్చస్సులు తగ్గడము, కొన్ని విధాలుగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కానీ కంఫర్టబుల్ అంటే సుఖపడడం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, తల్లిగారి ప్రేమ విషయంలో కానీ, అలాగే మీరు రైతులకు సంబంధించినటువంటి పంటల విషయంలో కానీ ఏమాత్రం ఇబ్బంది పడరు. భూములు, వాహనాలు, గృహాలు, ఇళ్ళు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కుజుడు కూడా 4th భావం చూస్తాడు. 4th భావం చూసుకుంటున్నాడు కదా. 4th హౌస్ లార్డ్ దశమస్థానంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్తుంటాం. అలాగే మీ సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడరు, సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మీ 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. సో ఇక్కడ కాంబినేషన్ అంటే గురుదృష్టి ఉంది. 29th, 30th 6వ భావంలో ఉన్న చంద్రుడికి మేనమామలు ఉండడము, అలాగే విదేశాల పర్యటనలు ఉండడము, శత్రు భయం లేకుండా ఉండడము, అలాగే సేవకా జనం కలిగి ఉండడము. 6వ భావంలో చంద్రుడు అంటే ఏమంటారంటే హోటల్ బిజినెస్ అంటారు జరా, రెస్టారెంట్ బిజినెస్లో సక్సెస్ అవుతారండి. 6వ భావంలో చంద్రుడు ఉంటే మానసిక వైద్యశాలలు కానీ, లేకపోతే ఈ రెస్టారెంట్లు కానీ ఇవి మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సక్సెస్ అవుతారు, రెస్టారెంట్లు బాగా సక్సెస్ అవుతారు. అలాగే సప్తమంలో రాహు, అష్టమంలో శని, ఈ ఇద్దరు దోషకారకులండి. అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడు వలన, రాహు వలన దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా భార్యాభర్తలు కలిసి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. 9th హౌస్లో అంటే యాక్చువల్గా సింహరాశి వారికి 9th హౌస్ లార్డ్, ఎందుకంటే అష్టమస్థానం శనుడు కాబట్టి అష్టమాధిపతి బాగున్నాడు. 9th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు కుజుడు ఉండడం వలన వాళ్ళకి చక్కటి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. మీ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు,
కుజుడు కారకత్వాలైనటువంటి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ అని చెప్తాం కదా, ఆ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. దశమంలో కుజుడు దశమాధిపతిని శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి మీ ఉద్యోగాలు సేఫ్. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరికి అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి. దశమంలో కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు కదా సార్, అందుకే రాజకీయ రంగంలో మీరు బాగా డెవలప్ అవుతూ ఉంటారు. 12 లాభంలో బుధుడు ఉన్నాడు కదా, లాభంలో ఉన్న బుధుడు ద్వితీయాధిపతి, లాభాధిపతి బుధుడు వలన మీకు వ్యాపారాల్లో ధన సంపాదన అంటే 10th హౌస్ బాగుంది, లాభస్థానం బాగుంది. కుజ బుధుల వలన ధన ప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, లాభాలు అధికంగా ఉండడము, విష్ణు దర్శనాలు అని చెప్పాను. 12వ భావంలో గురుడు అంటే దైవ దర్శనాలు చేసుకుంటుంటారు, విదేశ పర్యటన చేస్తూ ఉంటారు సింహరాశి వారు. కన్యారాశి వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే శనీశ్వరుడు చూస్తున్నాడు, ఒక్కడే చూస్తున్నాడు. అంటే వక్రగతిలోని శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి మరింత చెడు ఫలితాలు ఉండడానికి, మరింత కష్టపడి పనిచేయడానికి, మరింత శరీర శ్రమ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవ్వరు ఏ విషయంలో కూడా, ఏదో కోల్పోయిన వారిలాగా, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వారిలాగా ఉంటారు. కానీ ధనం విషయంలో మాత్రము ఇబ్బంది పడరండి. 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్న వీళ్ళు విదేశ పర్యటనలు చేస్తారు. మీ తమ్ముళ్ళకి బాగుంటుంది, మీ ప్రయాణాల్లో బాగుంటాయి, షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. ఎక్కువగా మీ తమ్ముళ్ళని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు, పట్టుదలగా ఉంటారు. ఏ పని చేసినా పట్టుదలగా ఉంటారు. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటారు. మీ అమ్మగారి యొక్క తల్లి ప్రేమని పొందుతూ ఉంటారు బ్రహ్మాండంగా. అంతగా మీరు వాహనాలు, గృహసౌఖ్యము, అలాగే అదృష్టాలు, ఇళ్ళు అవన్నీ ఉండడానికి అవకాశం ఉండడమే కాకుండా మీరు సంగీతం అంటాం కదా మనం, సంగీత దాంట్లో మీరు బాగా అభిరుచి కలిగి ఉంటారు, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా రైతులు కూడా పంటలో నష్టాలు రాకుండా వాళ్ళకి బాగుంటుంది. వాహన సౌఖ్యం ఎక్కువ ఉందండి. పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 29th and 30th కూడా సంతానం ఉంటారు. అంతేకాకుండా పంచమ స్థానం బాగుంది కాబట్టి స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో మీరు బాగా ధన సంపాదిస్తారు, మీరు ధన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీకు కళారంగంలో కూడా ఒక అభిరుచి ఉంటుందని, కళారంగంలో అద్భుతంగా రాణిస్తారు. రాహు ప్రభావం వలన కూడా మీకు కార్యసిద్ధి ఉంటుందండి. ఏ పని తలపెట్టినా ఆ పనిలో సిద్ధిస్తుంది పని. అదొక అదృష్టం, భూలాభము, ధన ప్రాప్తి, అదృష్ట ఐశ్వర్యాలు, శత్రు భయం లేకుండా ఉండడాలు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడాలు కలుగుతుంది. కానీ శనీశ్వరుడు ఒకడు ఉన్నాడు సార్, మీకు వక్రగతిలో శని మంచివాడు కాదు. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఒక పట్టాన్ని ఏ సంబంధమో కుదరదు, పెళ్లి సంబంధాలు ఒక పట్టాన్ని కుదరకుండా ఉంటాయి. అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అయినా గురుదృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడండి. భాగ్యస్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే భాగ్యాన్ని వృద్ధి చేస్తుంటాడు. మంచివాడికి కాదు, ఆ భాగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. కానీ కుజు ప్రభావం వలన మీ జనరల్గా మీ యొక్క వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి. బుధుడి ప్రభావం వలన అద్భుతం అండి. 10th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉంటే వాళ్ళు ఫైనాన్స్ రంగంలోనూ, అదే ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ, అదే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సిఏ, ఆడిటర్స్ గాను బాగా డెవలప్ అవుతారు. బుధుడు కారకత్వం ఏంటంటే దశమంలో బుధుడు అంటే వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. పైగా లాభంలో రవి గురులు ఉన్నారు కదా, రవి పాప అయినప్పటికీ కూడా అంటే కొద్దిగా బాధకుడు అవుతాడు. సో ఏదైనా రవి గురులు లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానంలో రవి గురులు డబ్బులు బాగా ఇస్తారు, ధనాన్ని పెంచుతారు, ఫ్లో ఆఫ్ మనీని బ్రహ్మాండంగా పెంచుతూ ఉంటారు. మీ అన్నయ్యలకి బాగుంటుంది. శుక్ర కేతుల వలన మీకు ఎక్కువగా అమ్మవారి యొక్క దర్శనాలు, అదృష్టాలు, దైవ దర్శనాలు, విదేశ పర్యటనలు. 9th హౌస్ లార్డ్ కదా, 12వ భావంలో ఉన్నాడు కదా, విదేశ పర్యటనలో ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వారికి చెప్పక్కర్లేదండి, బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఎదుటి వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తూ ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా బ్రహ్మాండంగా గౌరవప్రదంగా బతుకుతూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలుగుతూ, బంధువులంటే ఇష్టపడుతూ, బంధు ప్రీతి కలుగుతూ బ్రహ్మాండంగా ఉంటారు. మీరు ఒక వర్చస్ పెరుగుతుంది. అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు మీరు బ్రహ్మాండంగా ఉంటాయి. మీటింగ్స్లో పాల్గొంటారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉంటారు మీరు. అలాగే కొంతమంది గాయకులకి మంచి అద్భుతం, డబ్బింగ్ ఆర్టిస్టులకి అద్భుతం, చాలా బాగుంటుంది. అంతేకాకుండా చతుర్థ భావంలో చంద్రుడు ఉన్నాడు. తులారాశికి 4th హౌస్లో చంద్రుడు ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు 29-30 తారీఖుల్లో. అంటే ఏంటి అంటే ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, అలాగే ఇళ్ళు కొనుక్కోవడాలు, వెండి కానీ బంగారు ఆభరణాలు కలిగి ఉండడాలు,
మంచి వస్త్రాలు ఉంటాయండి మీకు. అలాగే తీర్థయాత్రలు కూడా చేస్తారు. చతుర్థభావంలో చంద్రుడికి గురుదృష్టి ఉంటాయి. అలాగే తల్లిగారికి బాగుంటుంది, విద్యలో రాణిస్తుంటారు, రైతులుగా బాగుంటుంది, మ్యూజిక్ రంగంలో మంచి బాగా నిష్ణాతులు అనిపించుకుంటారు. కానీ సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. శని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయండి. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ శని ఆరో భావం ఉండడం వల్ల, వక్రగతిలో ఉండడం వల్ల కొద్దిగా చెడు ఫలితాలు ఎలాగే ఇస్తున్నాడో శుభ ఫలితాలు కూడా అలాగే ఇస్తాడు మీకు. అంటే ఏంటి అంటే మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడమో, అంటే పోటీ పరీక్షల్లో గెలవడమో, అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, మేనమామలకి బాగుండడము, ఇవన్నీ బాగుంటాయి మీకు. అంతేకాకుండా సప్తమాధిపతి అష్టమంలో అంటే కుజుడు. అంటే మీ జనరల్గా కుజ ప్రభావం కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి భార్యాభర్తల విషయంలో, కొంచెం జాగ్రత్తగా సరిపోతుంది. కానీ భాగ్యాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే 12th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్, 12వ ఇంటి వాడు 9వ భావంలో ఉంటే ఉన్నతమైన విద్య రీచే విదేశాలకు వెళతారు. అది కూడా ఇంజనీరింగ్ విద్య, డాక్టర్స్ విద్య, ఇవి కంపల్సరీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ చేసినటువంటి వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతుంటాయి. విష్ణు దర్శనాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి మీకు. దశమంలో రవి గురులు, దిగ్బలుడు కదా. దశమంలో రవి గురులు అంటే బ్రహ్మాండం, రవి దిగ్బలుడు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి డెవలప్మెంట్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా డెవలప్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. 11వ 10వ భావంలో రవి గురులే చాలా ఎక్సలెంట్ మీకు రిజల్ట్స్ ఇస్తారండి. భాగ్యంలో బుధుడు, అలాగే దశమంలో అంటే లక్ష్మీ స్థానంలో బుధుడు, విష్ణు స్థానంలో రవి గురులు బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి భాగ్యానికి, రాజ్యస్థానానికి అంటే ఏంటి, మీరు చేస్తున్న వ్యాపారాలకి, చేస్తున్న ఉద్యోగాలకి ఢోకా లేదు అని చెప్పేయచ్చు. 11వ భావంలో శుక్రుడు, అంటే 11వ భావంలో శుక్రుడు యాక్చువల్గా మీ లగ్నాధిపతి శుక్రుడు కేతుతో కలిచాడు, శుభఫలితాలు ఇవ్వడు. కానీ కుజుడు చూస్తున్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అదే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, అదే ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారాలకి చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి సంపూర్ణ గురుదృష్టి ఉంది, కుజదృష్టి ఉంది. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ యొక్క విషయాలను బయట వాళ్ళకి చెప్పకుండా హాయిగా ప్రశాంతంగా పొలైట్గా ఉంటారని చెప్పచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉంటారు మీరు. పైగా రవి గురు దగ్గర దృష్టి ఉందంటే, రవి దృష్టి కుజ దృష్టి ఉందంటే మాటలు కాదు కదండి. ప్రతి పనులను విజయం సాధించడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ధనాన్ని కూడా సంపాదిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. మీ చెల్లెళ్ళని కలవడానికి మంచి సమయం అండి. 29, 30 తారీఖులో మీ సిస్టర్స్ని కలుస్తారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. మీకు కూడా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎక్కువగా 29th and 30th మీరు ఎక్కువగా ప్రయాణం చేయవలసి వస్తుంటుంది. 2 రోజులు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది మీరు. అలాగే మీ యొక్క టాలెంట్ని మీరు నిరూపించుకోవడం కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసేసుకుంటూ ఉంటారు. అంటే పోటీ పరీక్షలు మీరు నెగ్గుతారు. అలాగే విదేశ పర్యటన ఉంటుందండి. చదువులో కొద్దిపాటి ఆటంకాలు, తల్లిగారి కొద్దిగా అనారోగ్య సమస్యలు, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి బాగుంది. కానీ శని పంచమ స్థానంలో వక్రగతిలో ఉన్నాడు. అంటే సంతానం పుట్టే విషయంలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. శని ఇబ్బంది కలిగిస్తుంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలు కలగడానికి, ఆడపిల్ల సంతానం ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో కుజుడు భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగిస్తాడు. 6వ భావాధిపతి 7వ భావం ఉండడం వల్ల కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కొద్దిగా వాళ్ళు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. జాబ్ రీత్యా ఏదో ఉంటుంది. కానీ విదేశ పర్యటనలు మాత్రం మీరు చేస్తారంటే విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుంది. ప్రభుత్వ మూలకంగా సంపదలు పెరుగుతాయి. ఇంకా చెప్పండి, భాగ్యస్థానంలో రవి గురులు ఎంత అదృష్టం అండి. నాన్నగారికి దీర్ఘాయుర్దాయం ఉంటుంది, నాన్నగారికి బాగుంటుంది. మీరు విదేశాలకు వెళ్తారు. ఎందుకంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి భాగ్యాలు అంటే సర్వసాధారణం. అమ్మ బాబాయ్ బాగా ధనం సంపాదించుకుంటారు ఈ వారంలో. అలాగే మీరు విదేశీ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చేస్తున్న బిజినెస్లు కూడా బాగా సక్సెస్ఫుల్గానే ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగ పరిశ్రమలు బాగా ఉంటుంది. అలాగే దశమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, శుక్రకేతులు మంచివాడు కాదండి, కుజుడు చూస్తున్నాడు. 10th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్. అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పచ్చు. ధనురాశి వారికి సంపూర్ణంగా చాలా చాలా కుజ దృష్టి బ్రహ్మాండం చాలా బాగుందండి. మీరు ఏమైతే ఇబ్బంది పడరు. ద్వితీయ భావంలో 29, 30 తారీఖులో చంద్రుడుండి గురుదృష్టి ఉంది. ఈ విధంగా గజకేశ్వర యోగంలో ఉండి, గజకేశ్వర యోగం కాదు కానీ గురుదృష్టి ఉండడం వల్ల ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి, ఐశ్వర్యము, అదృష్టము, మీ ఐడియాస్ మారిపోతూ ఉండడము,
అలాగే ముఖ వర్చస్సు పెరగడం చాలా బాగుందండి. ముఖ్యంగా వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా బాగా సంగీత సాధన బాగా చేస్తూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా చేయడానికి, మీ కొడుకులకు కూడా బాగా డబ్బు సంపాదన ఉండడానికి అవకాశం రాహువనం ఉంది. కొంతమందికి అయితే విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చదువులో ఆటంకాలు, ఎందుకంటే మీ సెకండ్ హౌస్ లాడ్, థర్డ్ హౌస్ లాడ్ పాప అయ్యి 4వ భావంలో ఉన్నాడంటే మీకు అర్ధాష్టమ శని అని అర్థం చేసుకోవాలి. పైగా శని వక్రగతిలో ఉన్నాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు తప్ప మంచి ఫలితాలు ఇవ్వడు. ముఖ్యంగా తల్లి గారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. చదువులో ఆటంకాలు ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా ఇళ్ళు కానీ, వాహనాలు కానీ, అంటే గృహాలు అంటాం మనం, లేకపోతే ఇంకే భూములు కానీ అవి కొనుక్కోవడానికి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. కొనుక్కోవడం అనడం ఆలస్యం అయిపోతూ ఉంటాయి అని చెప్పచ్చు అనమాట. కాకపోతే రైతులకు కూడా కొంత పంటల నష్టం వస్తుంది. కానీ 6వ భావంలో కుజుడు మాత్రం కొద్దో గొప్ప మిమ్మల్ని మంచి చేస్తుంటాడండి. అంటే సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఇస్తాడు. బుధుడి ప్రభావం వల్ల కూడా చక్కటి, అండ్ బుధుడు సప్తమంలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి సప్తమ స్థానంలో కేంద్రం దోషం ఉన్న బుధుడు వలన మీకు వ్యాపారాభివృద్ధి కలుగుతుందనలో సందేహం లేదు. భార్యాభర్తల యొక్క అనురాగం బాగా ఉంటుంది. అష్టమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో గురుడు, అష్టమ స్థానంలో ఉన్న, సప్తమంలో ఉన్న, చతుర్థ భావంలో ఉన్న, 12వ భావంలో ఉన్న వాళ్ళు విదేశ పర్యటన ఖచ్చితంగా చేస్తారు. లైఫ్ టైంలో, లైఫ్ స్పాన్లో ఒకసారి విదేశాలు వెళ్తారు. సో మీకు విదేశ పర్యటన చూపిస్తుంది. అష్టమ స్థానంలో అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. భాగ్యాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేట్టు చేస్తూ ఉంటాడు. గురుడు కూడా అనారోగ్య సమస్యలు కొన్ని సందర్భాల్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు. లగ్నం మీరు రాశిపతిగా గురుడు ఉండడం వలన మీకు సంపదలు పెరుగుతాయి, సడన్ గెయిన్స్ పెరుగుతాయి. భాగ్యస్థానంలో శుక్రకేతువులు తప్పండి. భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు అంటే ఏంటి, మీరు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కుజుడు చూస్తాడు కాబట్టి కొద్దో గొప్ప రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకి బాగుంటుంది, అనుకూలమైన పరిస్థితులు చెప్పచ్చు. ఏదైనా మీ వ్యాపారాలు కొద్దిగా అనుకూలమైన పరిస్థితులు ఏమీ లేవు, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా, ఉన్నతమైన విద్య అభ్యసించాలన్నా కొద్దిగా కష్టపడాల్సిందేనండి. అంత త్వరగా ఏం రాదు. పైగా మీకు అంటే మీ దశమ స్థానాన్ని కూడా, అంటే మీ 10th హౌస్ ప్రొఫెషన్ కూడా శని చూస్తాడు. 10th హౌస్ లార్డ్ అనే బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు. అంటే మీరు బహుశా ఉద్యోగాల రీత్యా, జాబ్ రీత్యా, అంటే ఉద్యోగాలు అంటే జాబ్ అనమాట, వృత్తి రీత్యా, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. అంటే మీ జాతక రీత్యా ఆధారపడి ఉంటుంది సుమా. నేను చెప్పేవన్నీ కూడా మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. శనీశ్వరుడు వలన, బుధుని వలన, రవి వలన, గురుడు వలన మీరు విదేశాలు వెళ్తారన్న ఎంత అతిశయోక్తి ఏం కాదు. నా సొంతగా అయితే ఎప్పుడు కాదు. ఈ విధంగా ప్రొఫెషనల్గా కూడా కొద్దిగా ఇబ్బంది పడతారండి. విదేశాల్లో కూడా ఇబ్బంది పడతారు మీరు. శని యొక్క దృష్టి ఉండడం, రెట్రోగ్రేషన్లో దృష్టి ఉండడం వలన మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండాల్సిందే. మకర రాశి, మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే 29th and 30th చంద్రుడు ఉండడం, గురుదృష్టి ఉండడం వల్ల ఎప్పుడు మీ ఆలోచన ధోరణి మారిపోతూ చక్కగా ఆలోచించుకుంటూ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ధనాన్ని వృద్ధి చేసుకుంటూ, మీ యొక్క గౌరవ మర్యాదలు పెంచుకుంటూ, బుద్ధి బలంతో, జ్ఞాన సంపదతో మీరు బ్రహ్మాండంగా విరాజిల్లుతారు అని చెప్పచ్చు. రాహు కూడా, అంటే రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న కుటుంబంలో కలతలు, ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ శని ప్రభావం వలన చక్కగా ప్రయాణం, శని వక్రగతిలో ఉన్నాడు 27 నుంచి ఉన్నప్పటికీ శని వలన అదృష్టము, ఐశ్వర్యము, కష్టపడి పనిచేసే తత్వాలు, మీ చెల్లెళ్ళని చూసే అవకాశాలు, ఎక్కువగా ప్రయాణించే అదృష్టము మీకు కలగబోతోంది. అలాగే విద్యలో కూడా ఆటంకాలు లేకుండా చక్కగా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా రాణిస్తారన్న సందేహం లేదు. అంతేకాకుండా మీ రాశి వారికి, మకర రాశి వారికి గృహ సౌఖ్యము, భూములు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో సంతానానికి, అంటే పుత్ర సంతానానికి కానీ, సంతానానికి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. మీకు కానీ మీ సంతానానికి కానీ శని దృష్టి కుదురుకోవడం వలన చిన్న చిన్న దెబ్బలు తగలడమో, పడిపోవడమో, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడమో, శరీరం మీద గాయాలు అవడమో కొంతమందికి మాత్రమే ఉంటుంది. మేనమామలు మాత్రం చాలా బాగుంటుందండి మీకు. అలాగే రుణ భయాలు, రోగ భయాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతూ బ్రహ్మాండంగా ఉంటారు. సప్తమ స్థానంలో గురుడు, సప్తమ స్థానంలో రవి, చూద్ద తప్పు అంటాం కదా, నిజమే తప్పు. కానీ సప్తమ స్థానంలో గురుడు వలన మంచి జరుగుతుంది, రవి వలన విదేశ పర్యటన జరుగుతుంది. జనరల్గా స్త్రీ వలన రవి ఉంటే, సప్తమంలో రవి ఉంటే
స్త్రీ వలన సౌఖ్యము, అదృష్టము, ధన ప్రాప్తి, స్త్రీ చెప్పినట్టుగా వినడం జరుగుతుంది. సప్తమ స్థానం రవి ఉంటే. ఇది నా సొంత కవితం కాదు, అది జరిగింది. అదే జాతకాలు ఉంది చెప్తున్నాను. కానీ గురుడు కూడా ఉండడం వల్ల చక్కటి అదృష్టము, భార్య భర్తలు కలిసి ఉండడం జరుగుతుంది. కానీ అష్టమ స్థానం శుక్రుడు కేతు తప్పండి. అంత రాజయోగాన్ని ఎవరు శుక్రకేతుల కాంబినేషన్ తప్పు. అంటే అనారోగ్య సమస్యలు మీకు కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా భాగ్యం కూడా వృద్ధి అవ్వదు. మీరు చూస్తున్న వ్యాపారాలు కూడా డెవలప్మెంట్స్ తక్కువైపోతూ ఉంటాయి. అంత అద్భుతంగా ఏమీ రాణించరు అని చెప్పేయచ్చు. ప్రొఫెషనల్గా మీరు అంటే ఉద్యోగపరంగా మాత్రము మీ అంటే ఉద్యోగపరం అంటే ఏంటి, 10th హౌస్ లార్డ్ మీకు శుక్రుడు అష్టమానికి వెళ్ళిపోయాడు. అక్కడ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ కూడా మీరు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మీరు కష్టపడి పని చేయవలసి వస్తుంది. మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగస్తులు ఎక్కడ ఉన్నా సరే, ఉద్యోగంలో కష్టపడందే మీరు పైకి రాలేరు, గుర్తింపు గౌరవం దక్కదు. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే శనికి గురు దృష్టి ఉంది. ద్వితీయ భావంలో గురుడు శని కదా. ఇప్పుడు మీరు పరుషంగా మాట్లాడడము, మీ బంధువుల పట్ల, మీ స్నేహితుల పట్ల, లేకపోతే భార్యాభర్త విషయంలోనూ పరుషంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమీ కాదు. గురుదృష్టి వలన సంపదలు పెరుగుతాయి. వాళ్ళ వలన మీకు అంటే వాళ్ళ వలన అంటే మీ స్నేహితుల వలన, భార్య గారి వలన సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశాలు దక్కుతాయి. ముఖవర్చస్సు పెరుగుతుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతుంది. కుజుడు వలన భూములు, వాహనాలు, వస్తువులు, ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. పంచమ స్థానాధిపతి వలన అంటే బుధుడు వలన మీకు విద్యలో బాగా రాణిస్తారండి. వేదశాస్త్ర విద్య వస్తుంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. మీ పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రిక బ్రహ్మాండంగా అమ్మాయిలు ఉంటారు ఇంట్లో. లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఆడ సంతానం వల్ల కూడా మీకు అదృష్టాలు కలగబోతున్నాయి. బుధుడే మీకు అదృష్టం కలిగిస్తున్నాడు. బుధుడే మీకు నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తున్నాడు. ఆయన ఆకర్షణ శక్తి, జనాకర్షణ ఎక్కువ ఉంటుంది మీకు. సినిమా రంగంలో, చిత్ర పరిశ్రమ, కళారంగంలో మీకు అవకాశాలు వచ్చి తీరుతాయి. అంటే కళారంగంలో పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి అందరికీ అవకాశాలు ఉంటాయి. అవకాశం జాతక ప్రకారం చూసుకోండి. అవకాశాలు దగ్గరలో మీద సోదరు చూపించుకోండి. అది అద్భుతమైన మంచి యోగం ఉంటుంది. పంచమ స్థానంలో బుధుడు బ్రహ్మాండం యోగిస్తాడు. కింద జన్మ చేసిన పుణ్యం కూడా ఉంటుంది. పైగా స్టాక్ మార్కెట్ కూడా ధన సంపాదన ఉంటుంది. అసలు అన్నిటికంటే ముఖ్యము ఆరో భవన రవి, ఆరో భవన గురుడు. ఒక్క రవి ఉంటే మాత్రం చిన్న చిన్న ప్రాబ్లం అయ్యేదండి. రవి గురుల వలన, ఆరో భవనంలో ఉండడం వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. మీరు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఉంటే, కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా అనుకూలవంతమైన తీర్పు రావడం ఖాయమే. అది భగవంతుడి దయ వల్ల. అది కూడా మీ అదృష్టం జాతక ప్రకారం ఆధారపడి ఉంటుందమ్మా. అందరికీ చెప్పట్లేదండి నేను, అది ఓవరాల్గా మనం వెళ్ళిపోతున్నాం. ఈ కుంభరాశి వాళ్ళు ఎంతమంది ఉంటారో అంతకు వర్తిస్తూ ఉంటుంది అదృష్టం. అది కాకుండా సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసిన కేతువుతో కుజుడి దృష్టి ఉంది. అంటే శుక్ర కేతువులు మంచివాడు కాదండి. సప్తమాధిపతి కూడా ఆరో భావంలో గెలిపాడు. కుజు దృష్టి ఉంది. అంటే ఏంటంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాగే ఒక పట్టణ సంబంధాలు, అంటే పెళ్లి సంబంధాలు కుదరకపోవడాలు, ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉండండి. మంచి ఫిజిక్గా ఉండడానికి అవకాశం ఉంది. ఫిజిక్గా మంచి ఫిజిక్ ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫిజిక్గా ఉండండి. బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండండి. కానీ భాగ్యస్థానం ఏంటి మీకు? శుక్రుడు మీకు అంత సప్తమంలో ఉన్నాడు. సో ఏదేమైనా కుజదృష్టి ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మీరు సక్సెస్ అవుతారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బ్యాంకింగ్ రంగం కానీ, విద్యా సంస్థలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఖచ్చితంగా మీరు బాగా ఉంటారు. 10th house Lord aspected by 10th house, and also Jupiter is also aspected 7th house. So they are ఈ రీజన్స్ వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి, చేసిన ఉద్యోగాల్లో భవిష్యత్తు బాగా పెరగడానికి, ప్రమోషన్స్ రావడానికి కూడా అదృష్టం ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కుజుడు చూస్తున్నాడు కదా. అలాగే మీకు శని అంటే చంద్రుడు 12వ భావం ఉండడం, 6వ భావం అవడం, 29, 30 తారీఖులో దైవ దర్శనాలు చేసుకుంటారు. జూలై 29, 30 తారీఖులో దైవ దర్శనాలు, విదేశ పర్యటనలు, సన్మానాలు, అదృష్టాలు కలగబోతున్నాయి. మీనరాశి ఇది ఆఖరిది, చివరిదైనటువంటి మీనరాశి అండి. మీనరాశిలో వక్రగతిలో ఉన్నటువంటి శని చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడు.
కాకపోతే అక్కడ గురుదృష్టి ఒకటి పెట్టడం వల్ల చెడు ఫలితాలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఏదేమైనా ప్రయాణాలు చేస్తూ డబ్బు సంపాదన ఉంటుందంటే డబ్బు సంపాదన ఉంటుంది, కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుంది, ముఖ్యంగా ధైర్యం అధికంగా ఉంటుంది, ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే మీ తమ్ముళ్ళకి ధైర్యాన్ని మీరు నూరు పోస్తూ ఉంటారు. ముఖ్యంగా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు పడరు. బుధుడి వలన భూములు, గృహాలు కొనుక్కుంటారు, వాహన సౌఖ్యం ఉంటుంది, తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో మీరు బాగా రాణిస్తారు. అలాగే మ్యూజిక్ రంగంలో బాగా నిష్ణాతులుగా ఉంటారండి మీరు. రైతులు కూడా రైతు సోదరుగా చాలా బాగుంటుంది చెప్పచ్చు. ముఖ్యంగా ద బెస్ట్ పాయింట్ ఏంటంటే రవి గురులు పంచమ స్థానంలో ఉన్నారంటే పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ వారంలో రవి గురులు కాంబినేషన్ వల్ల పుత్ర సంతానము, అంతేకాకుండా విదేశాల్లో వెళ్ళడానికి అవకాశాలు, అలాగే రవి గురుల వలన స్టాక్ మార్కెట్లో అదృష్టాలు, అలాగే స్టాక్ మార్కెట్లో అంటే రాజకీయ రంగంలో పదవులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే కళారంగంలో అభిరుచి చాలా అద్భుతం అండి. పంచమ స్థానం క్లియర్ కట్గా పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే ఆరో భావంలో శుక్రుడు, అసలు ఆరో భావంలో శుక్రుడు ఎప్పుడు మంచివాడు కాదండి. పై కుజుడు కూడా మీ కుజ దృష్టి ఉంది అంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం మాత్రం ఉంది. అంతేకాకుండా మీ భార్యాభర్త విషయంలో కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్, అదే పెళ్లి సంబంధాల విషయంలో పట్టానికి కుదరకపోవడము జరుగుతుంది. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అయిపోతుంది అంటే సందేహం లేదు. ముఖ్యంగా మీ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్లు, బంగారము, వెండి, వస్త్ర వ్యాపారాలు, ఇంకా నేను చాలా మర్చిపోతూ ఉంటాను అనుకోండి. మర్చిపోవడం అంటే సమయానుభావం వల్ల చెప్పలేకపోవచ్చు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందుతాయి. మీరు చదువుకున్న విద్యలో బాగా రాణించి విదేశాలు వెళ్తారు. సినిమా షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఖాయమే, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది తీర్థయాత్రలు చేస్తారు. అలాగే దశమ స్థానాన్ని కూడా కుజ దృష్టి ఉందండి. 10th హౌస్ లార్డ్ అంటే 9th హౌస్ లార్డ్ 10th హౌస్ కూడా చూస్తున్నాడు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు, డెవలప్మెంట్స్, అదృష్టాలు, ప్రమోషన్స్ వస్తాయని చెప్పేయచ్చు. పైగా 11వ భావంలో చంద్రుడు ఉన్నాడు, పంచమాధిపతి గురుడు చేత చూడబడుతున్నాడు. కాబట్టి పుత్రికా సంతానం కలగడము 29 30 తారీఖుల్లో వ్యాపారాభివృద్ధి, పాల బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు, వస్త్ర వ్యాపారాలు, ముఖ్యంగా మిల్క్ బిజినెస్లు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. రాహు వలన చిన్న చిన్న ఇబ్బందులు పడతారు. దూర బంధువులకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా మీనరాశి వాళ్ళకి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. నేను మీ డాక్టర్ వాడ్రి వాదారంట్రావు శర్మ. మనం జాతకాలు మనం అంటే మీరు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే అంటే జనరల్గా మీరు కానీ, మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నా జాతకం కావాలి బాగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నా పేరు రెఫర్ చేయండి. పర్ఫెక్ట్గా జాతకం చెప్తుంటాను. ఎందుకంటే ఎస్ట్రాలజీలో చాలా కాలం అనుభవం ఉంది. యాక్చువల్గా నేను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో కూడా అంటే మీకు బాగా తెలుసు. సిఎంఏగా చేశాం కాబట్టి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యా. సింగరేణి కాలేజ్ కొత్తగూడెం. సరే అది పక్క పెడదామండి. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనిపిస్తే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే జాతకాల్లో డెప్త్గా వెళ్ళొచ్చండి. కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, విదేశాల్లో ఉన్నాం మేము, మాకు వీసా రావట్లేదనో కొంతమంది చాలామందికి వచ్చారు చెప్తే. అలాగే కొంతమందికి ఉద్యోగాలు వీసా రాకపోతే మేము విదేశాల్లో ఉండడం కష్టం, మరి ఎట్లా అని చెప్పంటే కొంతమంది ఒకళ్ళు మాత్రం దానివల్ల అంటే వీసా లేకపోవడం వలన ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ చెప్పిన షార్ట్లు మీరు వెళ్తారని. సరే అది పక్కకు పెడదాం అనుకోండి. ఏదేమైనా మేము జాతకాల్లో బాగా తెలుసు అంటే మీకు ఏ అంశమైనా సరే జాతకాల్లో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ నేను చెప్పింది మీకు ఇవన్నీ నచ్చుతాయండి, కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నా వీడియోలు మరింత చాలా మందికి తెలిసి వాళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జ్ఞాన సంపదని. సరేనండి. ముఖ్యంగా మనం చాలా మందికి మనం వాస్తు గురించి కొంతమందికి డౌట్లు వస్తూ ఉంటాయి. అరే మన మనం ఏ దిక్కుని నివసిస్తే మనం ఉంటే అంటే మనం ఏ ప్రాంతంలో ఏ దిక్కుని మనం సొంత ఇల్లు కట్టుకుంటే ధనయోగం ఉంటుంది, అదృష్టం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది తెలుసుకోవాలని మీకు చాలా మందికి ఉంటుంది. అటువంటి ఏమైనా మీకు తెలుసుకోవాలనిపిస్తే మా ఫోన్ నెంబర్ ఉంది 7075389589 కింద స్క్రోల్ అవుతుంది. దానికి మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. దాని గురించి కూడా డెప్త్గా చెప్పచ్చండి. అంటే వాస్తు విషయంలో కూడా
మీకు తెలిసిన అంటే తెలుసుకోవాల్సిన ఏమైనా ఉంటే మనం చెప్పచ్చు. సరే, అవన్నీ పక్క పెడదామండి. మనం ఇప్పుడు జూలై నెలలో మాట్లాడుకుంటున్నాం. జూలై నెల 26 నుంచి మనం ఆగస్టు 1 తారీఖు వరకు చెప్పుకున్నాం. అసలు ఈ వారం రోజులు కూడా మనం సింపుల్గా ఏ దేవుణ్ణి మనం కొద్దిగా గొప్ప పూజిస్తే మన శక్తి మేర మనం ఈ శని బాధల నుంచి కానీ, రాహు బాధల నుంచి కానీ, కేతు బాధల నుంచి కానీ, లేకపోతే శుక్ర కేతుల కాంబినేషన్ ఉందండి. వాటి నుంచి మనం ఏ విధంగా తెలుసుకోవాలి, మనం అంటే బయటపడితే ఎలా బయటపడితే బాగుంటుంది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది 12 రాశి వారికి చెప్పదగ్గ అంశాలు ఇప్పుడు చెప్పబోతున్నానండి. ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. శుక్రుడ కేతువుల కాంబినేషన్ మంచివాళ్ళు కాదు. కనకదుర్గ అమ్మవారిని, అంటే లలిత అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం, మల్లెపూల సీజను మల్లెపూలతో పూజించడం వల్ల కానీ, లేకపోతే ఎర్రని మందార పుష్పాలతో పూజించడం వల్ల కానీ, లేకపోతే మీకు మారేడు దళాలు, అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారి మారేడు దళాలు పూజించడం వలన, ఆవిడ అందులో నివసిస్తారు కాబట్టి మారేడు దళాలు పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయండి. లక్ష్మీ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అలాగే చండీ హోమాలు చేయించుకోవడం అవకాశాన్ని బట్టి ఆదివారం కానీ పౌర్ణమి పూట, అదే అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చేయించుకోవడం మంచిది. తప్పకుండా చేయవలసిన పని ఏంటంటే ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః, ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని, అదే ఆ నామాన్ని ఎవరైతే జపిస్తారో 108 సార్లు ప్రతిరోజు వారికి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు తొలగి ఆంజనేయ స్వామి వారి యొక్క సకల ఆశీస్సులు ఉంటాయి అని గురుగారులు పెద్దలు మనకు తెలిసిన విషయం చెప్పారు. సో ఈ విధంగా శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే శివుడి యొక్క అభిషేకాలు మనకి భగవంతుడు ఎంతవరకు ప్రాప్తం ఇచ్చాడో, ఏం చెయ్యాలో అనేది కూడా ఆయన నిర్ణయిస్తుంటాడు. దాని ప్రకారం మన నిర్ణయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి మనసులో ఏ థాట్ వచ్చిందో ఆ దేవుని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుజుడు చాలా పవర్ఫుల్ అండి. ఆ కుజుడు పూజించడం వలన పెళ్లి కాని వారికి కానీ, సంతానం లేని వారికి కానీ, ఇంకా సకల శుభాలు కలగడానికే కుజుడే కారకుడవుతాడు.